థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఒక 2-3 సార్లు ప్లాన్ చేసుకొని కూడా అది క్యాన్సిల్ అయిపోయి వాళ్ళు ఎలా అయినా మీరు నాకు సపోర్ట్ చేసి వచ్చినందుకు నిజంగా చాలా చాలా అయ్యో చాలా థ్యాంక్స్ ఇట్స్ వెల్ యాక్చువల్ చెప్పాలని అంటే మీరు నన్ను పిలిచారంటే సంథింగ్ ఈజ్ దేర్. నేను ఏదో ఒక స్టెప్ ముందరికి వేశాను, ఒక కళాకారుడిగా ముందరికి వేశాను అన్న ఉద్దేశంతో నన్ను ఆహ్వానించారు. 3 times మిస్ అయింది. ప్రతిసారి మిస్ అయితే బాగోదండి, అది నా తప్పు కింద వస్తుంది. అందు గురించే ఈసారి అంటే ఈరోజు మీరు ఫోన్ చేయంగానే తప్పకుండా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పేసి ఇన్ షార్ట్ అవర్స్ యూ హ్యావ్ ప్లాన్డ్ అండ్ ఐ ఆల్సో కేమ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. అయితే ఇంత హ్యాపీగా మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, కానీ మీలో ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది అనేది నాకు అర్థమైంది. ఇండస్ట్రీ వైజ్ గానా లేకపోతే ఏంటి, వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్లీ నౌ? ఎట్లా కనిపెట్టారో తెలియదు కానీ బట్ ఐ థింక్ యు ఆర్ సైకాలజిస్ట్ అండి. నా మనసులో డిసప్పాయింట్మెంట్ అంటే వేరే ఏం లేదండి. ఈ అంటే ఒక ఆర్ట్ ఫీల్డ్లోకి వచ్చి నేను అనుకున్నది సాధించలేదండి ఇంతవరకు అని మీరు అనుకుంటున్నారు? బహుశా బికాస్ నా లోపల ఉన్న ఎనర్జీస్ కానీ నా లోపల ఉన్న భావాలు కానీ మరి నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను తెలియదు కానీ చాలా మంది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఎందుకని అంటారు అది? అది అంటే చెప్పలేము. నేనైతే అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనకి ఎలా రాసి పెట్టుంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడని నా ఉద్దేశం. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. కానీ వీటన్నిటితో పాటు మా గురువులు కానీ పెద్దవాళ్ళు చెప్పిన దీని ప్రకారం ఏంటంటే నువ్వు ఏమన్నా చెయ్యి కానీ ప్రయత్నం అని మాత్రం వదలకు. ప్రయత్నం చేస్తూ ఉండు. రిజల్ట్ అనేది భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో ఎలా ఇస్తాడో తెలియదు. నీ ప్రయత్న లోపం ఉండకూడదు. ఎక్కడ అవకాశం ఉందంటే అక్కడ ప్రయత్నం చేయి, ఎక్కడ అవకాశం ఉందంటే అక్కడ వెతుక్కుంటూ వెళ్ళు. సో ఆ రిజల్ట్ అనేది నీకు ఎప్పుడొకప్పుడు వస్తుంది. ఒకేలా నీకు రాకపోయినా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, మీ పిల్లలకి రావచ్చు. బట్ ఇప్పటికి కూడా చాలా 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 విషయాల్లో భగవంతుడు నాకు అనేక రకాలుగా సహకరిస్తూనే ఉన్నాడు. అవసరానికి డబ్బు నిజంగా పీకల మీదకి వచ్చే టైంకి ఎక్కడో దగ్గర నుంచి నాకు ఆ అరేంజ్మెంట్స్ జరుగుతాయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నా వైఫ్ షీఈ్ వెరీ కోఆపరేటివ్ అండి. నా పిల్లలు కానీ వాళ్ళు చాలా వండర్ఫుల్ ఇదనమాట. వాళ్ళకి యాక్చువల్గా ఈ సినీ ఫీల్డ్ అన్నా కానీ ఆర్ట్ ఫీల్డ్ అన్నా కానీ ఇష్టం లేదు. అయినా కానీ నా పర్సనల్ లైఫ్ అంటే నేను వేరే హ్యాబిట్స్ ఏం లేవండి. నో డ్రింక్, నో స్మోక్, నథింగ్, ఇంకేం ఉండదు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే 90% ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. సో వాళ్ళకి మానసికంగా ఏంటంటే హీఈస్ నైస్ జెంటిల్ మ్యాన్. అదే కదా సార్ ఒక ఫ్యామిలీలో కావాల్సింది. అంటే పెళ్లికి ముందు వరకు ఎలా ఉన్నా పర్వాలే, అట్లా ఉండడం అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అదే కానీ పెళ్లి అయిన తర్వాత అంత రెస్పాన్సిబిలిటీ డెఫినెట్ గా ఇది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ప్రతి ఒక్క మగాడికి కూడా ఉండాల్సిన లక్షణం అది. డెఫినెట్ గా అంత రెస్పాన్సిబిలిటీ. తాగుతూ తిరుగుతూ లేకపోతే పేకాట ఇంకోటి ఏదైనా సరే ఏ అడిక్షన్ అయినా జీవితాలు పాడైపోతాయి. మరి మీ వైఫ్ కూడా అంత కోఆపరేట్ చేస్తున్నారంటే డెఫినెట్ గా మీరు కాబట్టి కదా. మీకు తెలిసే ఉంటది ఈ ఫీల్డ్ లో ఎప్పుడు ఎట్లా మారుతారో తెలియదు. ఒక్కొక్క 4-5 నెలలు వర్క్ ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా తట్టుకుని వాళ్ళ కోఆపరేషన్ అనేది వండర్ఫుల్ అండి. ఎంతో కాంపిటీషన్, ఎంతో పాలిటిక్స్, అన్ని విధాలా చూస్తూనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మా పేరెంట్స్ సైడ్ నుంచి కానీ వాళ్ళు అంటే దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ కాదు కానీ మా అత్తగారు కూడా చాలా వెరీ కోఆపరేటివ్. నేను మార్నింగ్ అంటే ఒక్కోసారి హెల్త్ వైజ్ కానీ లేకపోతే లొకేషన్లో కూడా సరిగ్గా ఫుడ్ దొరకదు అన్న ఉద్దేశంతో కొంచెం బాధపడతాను, తొందరపడి అడగలేను, పస్తులేని ఉంటాను కానీ అది చేయను అని చెప్పి ఆ ఉద్దేశంతో పొద్దున్న 5 గంటలకు మా అత్తగారు లేచి నాకు క్యారేజ్ ఒకటి రెడీ చేసి పెట్టేవాళ్ళు. సో అది నాకు 2 విధాలు ఉపయోగపడింది. వన్ ఈజ్ బయట ఫుడ్ ఎక్కువ తినకుండా ఎట్లా ఉంటాయో ఏంటో తెలియదు. ఇంటి ఫుడ్ని నేను ఆఫ్టర్నూన్ వరకు ఉంచుకుని అది తీసుకెళ్ళటం ఒకటి ప్లస్ అయిందండి. ఇంట్లో టిఫిన్స్ చేయటం, తర్వాత కొన్ని మనం ఏంటంటే ఈవెన్ నాన్ వెజ్ ఉన్నా కానీ బట్ వెరీ లిమిటెడ్ ఇదనమాట. వెజిటేరియన్ బెటర్, మనకి మంచి బాగుంటుంది కాబట్టి. సో ఇంట్లో కూడా కొంచెం హెల్తీ, మనకి ఏం కావాలి, మన బాడీకి ఏం కావాలి, ఏ ఫుడ్ అయితే బాగుంటుంది, ఏ ఫుడ్ అయితే హెల్తీగా ఉంటుంది, ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకుని వాళ్ళు డిసైడ్ చేసుకుని దానికి తగ్గట్టు తయారు చేసి ఇస్తారనమాట. సో వన్ వే అదర్ వే ఆల్సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అవును సార్. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ మీరు అన్న పాయింట్కి వెళ్దాము. మీరు ఏదైతే అన్నారో అంత తగిన గుర్తింపు రాలేదు అన్నట్టుగా మాట్లాడారు కదా. బాహుబలి తర్వాత నిజంగానే మిమ్మల్ని అంత హైలైట్ చేసిన మూవీస్ కానీ లేకపోతే మీరు నిజంగా మీరు ఇప్పుడు చెప్తున్న తర్వాత కూడా బాహుబలి తర్వాత 50 సినిమాల వరకు చేశాను అంటే అంత పెద్దగా చెప్పుకోదగిన మూవీస్ వచ్చాయని అంటారా?
లేదు, రాలేదండి. బాహుబలిలో కూడా నా క్యారెక్టర్ వండర్ఫుల్ క్యారెక్టర్, బట్ అది నేను చేశానని చాలా మందికి తెలియదండి. మీరు చేశారని తెలియదు. నాకు నాతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ చాలా మంది అతను ఆ క్యారెక్టర్ నార్త్ ఇండియన్ చేశాడు అనుకున్నారండి. ఓకే. ఎందుకు రాణా గారు ఉన్నారు, ప్రభాస్ గారు తర్వాత ఏదో ఒకసారి కలిసి నమస్తే సార్ అంటే అన్నారు, వెళ్ళిపోయారు. కానీ నేను బాహుబలిలో ఆ క్యారెక్టర్ చేశానండి. ఓ అది మీరా, చాలా డిఫరెన్స్ అంటే సార్ ఆ తల మీద పాగ కానీ పాగ లేకపోతే మీ ఒకటి. డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీరు ఇప్పుడు నార్మల్ కంటే కూడా అందులో చాలా హెవీగా అలా కనిపిస్తూ అవును. ఉన్నారు. అంటే సో స్క్రీన్ చాలా కాబట్టి డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అలా చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక 6 సినిమాలు చేస్తున్నానండి. ఉమ్, అన్నీ స్వయంభూ, ఉమ్, విశ్వంబర, ఉమ్, తర్వాత హరిహరి వీరమల్లు, తర్వాత ఇంకొకటి రాజాది రాజా, ఉమ్, తర్వాత ఇంకొక ఇంకో ఏదో ఫిల్మ్ చేస్తున్నాను, పేరు పెట్టలేదు. ఉమ్. అన్నిటిలో నాకు హిస్టారికల్ పీరియాడికల్ గెటప్సే ఉన్నాయండి. వావ్. సో నాకు సోషల్ వచ్చింది అనుకోండి, ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది అన్నమాట. మాకు మంచి క్యారెక్టర్ చేసాం, ఓ మంచి అంటే రికగ్నైజేషన్ వస్తుంది, ప్రజల్లోకి వెళ్ళాను, ఈ క్యారెక్టర్ ఇదైందని చెప్పి. ఏదన్నా ఉన్నా కానీ నేను ఎంత చేయగలను, ఏం చేయగలను చాలామంది డైరెక్టర్స్ తెలియదండి. రాజమౌళి గారికి నాకు ఫస్ట్ పరిచయం ఉంది కాబట్టి ఆయన మ్యాక్సిమం నన్ను సింపుల్గా చాలా వండర్ఫుల్గా యూటిలైజ్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు ఇప్పుడు చాలా సెటిల్డ్ గా అనిపిస్తుంది మీ క్యారెక్టర్. అన్న అనగానే కొంచెం కోపం చూపించడము లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే అసలు ఉంటుంది కదా. రాజమౌళి గారి దగ్గర వండర్ఫుల్ అండి. ఆయన డిజైనింగ్, ఈవెన్ ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ కూడా ఆయన చేసి చూపిస్తారండి. ఓ ఈ ఫీల్స్ అనమాట. ప్రతి క్యారెక్టర్, లేడీ కానీ జెంట్స్ కానీ డ్యాన్స్ కానీ ఆయన నిజంగా వండర్ఫుల్ అండి. మన తెలుగువాడిగా పుట్టడం ఆయన మన అదృష్టం. రైట్. మన తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాలకి చూపించిన వ్యక్తి ఆయన. వండర్ఫుల్ అండ్ మంచి మనిషి. ఆ ఫ్యామిలీ అంతా వండర్ఫుల్ అండి. రమా గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా వండర్ఫుల్. రాజమౌళి గారు మీకు ఏదైనా సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ మధ్యన జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ మీకు బాగా గుర్తుందా? మీరు ఏదైనా చెప్పలేకపోవడం కానీ లేకపోతే కనుక ఆయన ఈ ఎక్స్ప్రెషన్ కావాలి అని చెప్పి ఎక్కువ టేక్స్ తీసుకోవడం కానీ? ఎక్కువ టేక్స్ ఏం లేదండి. ఆయన ఫస్ట్ మన రిహార్సల్స్ ఉంటాయండి, వర్క్ షాప్ కండక్ట్ చేస్తారు. తర్వాత లైటింగ్ రిహార్సల్స్ కూడా ఒకటి చేస్తారండి. ఓకే. అక్కడ కూడా ఒకటి. దెన్ మనకి ప్రతి బిట్, ఈవెన్ మన ఫేస్ లో ఈ ముడవటం కానీ, ఐ ఒకటి చూడటం కానీ, ఇక్కడి నుంచి ఇక్కడ 2 seconds ఉండాలి. తర్వాత ఏదో సౌండ్ వచ్చింది, ఒకసారి కిందకి కళ్ళు ఇట్లా దించుకుని ఎవరైనా ఇట్లా చూస్తారు, మళ్ళా ఇట్లా ఈ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ కూడా ఆయన చేసి చూపించేవాళ్ళు. సో దాంతో ఏంటంటే అక్కడ రాజమౌళి గారి దగ్గర చేయలేని వాళ్ళు ఇంకెక్కడ ఏం చేయలేరండి. ఓకే. అంత వండర్ఫుల్ ఉంటుంది. కానీ సార్ ఇప్పుడు కాలంలో సినిమాల్లో ఎక్కువ ఎక్స్ప్రెషన్ లేదు, అట్లా యాక్ట్ చేస్తే స్టేజ్ ఆర్టిస్టా అని చెప్పేసి హేళన చేస్తూ ఉంటారు కదా. ఎందుకంటే స్టేజ్ కి ఎక్కువ ఎక్స్ప్రెషన్ కావాలి, ఎక్కువ హావభావాలు ఉండాలి. దానికి రీజన్ ఉందండి. ఓకే. ఇప్పుడు స్టేజ్ అంటే స్టేజ్ కి ఆడియన్స్ కి లైవ్ కాబట్టి మినిమం 10 feet నుంచి 100 feet వరకు డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ డిస్టెన్స్ వెనక వాడికి కూడా వినిపించాలి అన్న ఉద్దేశంతో మన వాయిస్ పెంచుతాం, ఎక్స్ప్రెషన్ ఎగ్జాగరేటెడ్ మూమెంట్స్ చేస్తాం వాళ్ళకి తెలియటం కోసం. సో అదే టీవీకి వచ్చేటప్పటికి చాలా మైన్యూట్ అనిపిస్తుంది. ఎందుకు మనకి చాలా మంది ఇప్పుడు వస్తున్న సినిమా దీంట్లో కూడా లాంగ్ షాట్, మిడ్ షాట్, క్లోజ్, ఎక్స్ట్రీమ్ క్లోజ్, దీన్ని బట్టి మన ఫేస్ బాడీ ఎక్స్ప్రెషన్స్ కంట్రోల్ చేసుకుని అది ఒక్క సినిమా చేస్తే చాలా మందికి అర్థమైపోతుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. రైట్. అయితే మీరు ప్రభాస్ గారితో యాక్ట్ చేశారు. సో తర్వాత ఇంకా బాహుబలి తర్వాత ఇంకేమన్నా మూవీస్ యాక్ట్ చేశారా ప్రభాస్ గారు? లేదండి, యాక్ట్ చేయలేదు. లేదు. ఎలా ఉండేవారు ఆయన ప్రభాస్ గారు? ఎక్సలెంట్ అండి వాళ్ళు. చాలా అసలు నిజంగా అసలు అంటే లొకేషన్లోకి వెళ్ళింది వాళ్ళంతా స్టార్స్, మేమైతే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకునేవాళ్ళం. రండి కూర్చోండి అనేవాళ్ళు అండి, వాళ్ళతో పాటు కూర్చోమనేవాళ్ళు. చాలా మంది అయితే వెళ్ళి వాళ్ళతో కూర్చుని కొంచెం మింగిల్ అయిపోయి డిఫరెంట్ ఉంది. బట్ వాళ్ళు ఏదో పిలిచారని చెప్పేసి మనం వెళ్ళాం అనుకోండి, మనం బాగోదు కదా. వాళ్ళ ప్రైవసీ కింద మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం. పెద్ద అభిమానంతో పిలుస్తారండి, అంటే పెద్దవాళ్ళుగా అన్న గౌరవంతో పిలవచ్చు. కానీ మనం అది నేనైతే మిస్యూజ్ చేసుకోనండి. నాకు ఈవెన్ మొన్న సైరా నరసింహారెడ్డి చేసిన తర్వాత ఆచార్య షూటింగ్కి వెళ్ళాను అనమాట. దాంట్లో నక్సలైట్ ఇన్ఫార్మర్ క్యారెక్టర్గా చేశాను.
జస్ట్ 1 అవర్లో సీన్ ఫినిష్ అయిపోయింది. వెళ్తుంటే రామ్ చరణ్ గారి అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడు. అతను మామూలు పరిచయమే, సార్ నమస్తే అయ్యాను అట్లా మాటల సందర్భంగా వచ్చి, సార్ నేను అన్నాను రామ్ చరణ్ గారిని కలవచ్చా? సార్ సార్ అడుగుతాను, అడగండి అనగానే, సార్ ఇట్లా కలుద్దాం అనుకుంటున్నారు, మన అప్పుడే సీన్లో యాక్ట్ చేసినాను. ఏంటి అని, లేదు ఒకసారి మిమ్మల్ని రమ్మనండి. నేను వెళ్ళంగానే లేచి నన్ను రిసీవ్ చేసుకున్నారండి, కూర్చోండి అన్నారు. నాకైతే సార్ మీరు లెగవద్దని అంటే, అయ్యో మీరు పెద్దవాళ్ళు కదా. ఏం లేదంటే నేను సైరా చేస్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది. లాస్ట్ షాట్ తీస్తే నేను దిగబోతుంటే ఈ లోపల గుర్రాన్ని ఎవరో కొట్టారు, అది వెళ్ళి చెట్టుకు కొట్టేసింది సార్, ఇదంతా ఎరిగిపోయింది, ఇదంతా ఫ్రాక్చర్ అయింది. ఇమ్మీడియట్లీ మన వాకాడ అప్పారావు గారు నన్ను అపోలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ వండర్ఫుల్ చేశారు. బట్ ఆ ఇంపాక్ట్ కొంచెం ఉంటుంది, ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది, కానీ ఓవరాల్గా నేను ఐఎమ్ వెరీ బ్యాక్ టు మై ఒరిజినల్ పొజిషన్కి వచ్చానండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి ఏంటో నాకు అర్థం కాలేదు. అనుకోకుండా ఈ సినిమాలో మీరు ఇట్లా కలవటం జరిగింది, అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.